ఇద్దరి ప్రేమ కథ హీరో హీరోయిన్ తో ఉన్నాము. సో సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడే మూవీ చూసాను. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అంటే మన హీరో గారి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే మొత్తం ఆయన స్టోరీ ఫిల్మ్ అన్ని ఆయన. సో చాలా కష్టపడి ఉండొచ్చు. నాకైతే ఒక విశ్వక్సేన్ కనిపించాడు ఈ సినిమా చూసిన తర్వాత. ఏమంటే ఆయన కూడా సొంతంగా ఓన్ గా వచ్చి ఒక విశ్వక్సేన్ ఎలా అయితే పల్కనామా దాస్ హిట్ కొట్టి ఒక ఇప్పుడు ఈ రోజున తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో వెళ్ళారు. నాకైతే మన హీరోలో కూడా అదే క్వాలిటీ కనిపించింది, అదే క్లారిటీ కూడా కనిపించింది. అందులో భయ. సో మీ కంటెంట్ ఏంటంటే మీరు ఓన్ గా ప్రొడ్యూస్ చేసిన అంటే మీ స్టోరీ మీద మీకు అంత నమ్మకం ఉందా? సో మీ స్టోరీ గురించి మీ మూవీ గురించి మా ప్రేక్షకులకు ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి ప్రేమ కథ అంటే మా ఇద్దరి ప్రేమ కథ కాదు, మన ఇద్దరి ప్రేమ కథ. ఎవరైతే చూస్తారో వాళ్ళిద్దరి ప్రేమ కథ. ఇది ఈ కథ వచ్చేసి మనతో పాటు ట్రావెల్ చేస్తుంది. మనం రోజు చూసే క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మన ఫ్రెండ్స్, మన ఇంటి పక్కన. ఈ సినిమా చూసినంతసేపు మీకు అనిపిస్తుంది వీడు మన ఫ్రెండ్, ఈ అమ్మాయి మన ఇంటి పక్కనే ఉంటుంది అని ఫీల్ అవుతారు. సో డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ కథ మీద ఇంత నమ్మకం ఏంటి అంటే ఈ కథే పెద్ద నమ్మకం ఉంది. అందుకే కథ నమ్మాను. సినిమా చాలా బాగా వచ్చింది, పెద్ద సక్సెస్ అవుతుందని నాకు డెఫినెట్లీ నమ్మకం ఉంది. సో అందరూ ఆదరించండి. ఈ మంత్ 25th వస్తుంది. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. మీకు స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇది ఒక రియల్ స్టోరీ అండి. సో దాని మీద బేస్ చేసుకున్నాను ఈ స్టోరీని. అందుకే కథ చాలా బాగుంది. అంటే క్లైమాక్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ లిస్ట్ పెట్టారు, ఎందుకు అట్లా పెట్టాలనిపించింది మీకు? థియేటర్లో చూడాలని చూస్తేనే తెలుస్తుంది. సో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు మూవీతో. అయితే కంగ్రాచులేషన్స్. ఓకే, అక్కడ ఇప్పుడైతే మన పక్కన హీరోయిన్ ఆమె మాటల్లో ఆమె సినిమా ఎక్స్పీరియన్స్ అంటే మన డైరెక్టర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీ చేయడం? సో మీ మాటల్లో మీరు షూటింగ్ టైంలో డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? కొత్త డైరెక్టర్ అనిపించిందా ఎక్స్పీరియన్స్? సో మీ మాటల్లో మీ సినిమా గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ డైరెక్టర్తో నాకు వర్క్ చేయడం ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ తనే చేశారు కాబట్టి చాలా చాలా స్ట్రెస్ ఆయనకే ఉంటుంది. బట్ ఆ స్ట్రెస్ ఏం లేకుండా సెట్లో ఉన్నంత సేపు చాలా కూల్గా మాతో అయితే చాలా కూల్గా వర్క్ చేయించుకొని సీన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా చేశారు. అంటే మీకు స్టోరీ ఎట్లా చెప్పారు ఫస్ట్? అంటే మిమ్మల్ని హీరోయిన్ అనుకుంటున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన మీ స్టోరీ ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ గారిని కలిసింది ఒకటేసారి, అది కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు. సో అలా అప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టోరీ వినగానే ఆల్ ఆఫ్ సడన్ నాకు ఇంకా ఏడుపు వచ్చేసింది, అంత ఇన్వాల్వ్మెంట్ ఉండే నాకు. సో సార్ కూడా వెంటనే మనం షూట్కి వెళ్ళిపోదాము అనేసి అలా మేము షూట్కి వెళ్ళిపోయాం. సో డైరెక్టర్ గారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? కొత్త డైరెక్టర్ లాగా అనిపించిందా లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా? ప్రీవియస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో ఆల్రెడీ వర్క్ చేశాను. బట్ ఆ డైరెక్టర్స్తో ఈ డైరెక్టర్తో కంపేర్ చేసుకుంటే నాకు ఏమీ తేడా అనిపించలేదు. ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎలా చేస్తారో అలానే చేశారు. సో క్లైమాక్స్ అయితే సినిమా అయితే మాత్రం హిట్ కొట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను యాక్చువల్ స్టోరీ విన్నప్పుడే అనుకున్నాను ఇది ఒక మంచి సక్సెస్ ఇస్తుంది అని. సో అందుకని ఒక్క అడుగు కూడా ఆలోచించకుండా దూకేశాను. సో ఓకే మేడం, కంగ్రాచులేషన్స్. సినిమా హిట్ కొట్టారు. ఇలాంటి సినిమాలు మీరు ఎన్నో తెలుగులో చేయాలని మనస్ఫూర్తిగా కొడుతున్నా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ భయ్య మీరు కూడా అంటే డైరెక్టర్ గా కాకుండా మీరు అంటే అన్ని ఒక్కసారి ఎట్టుకుంటే కష్టమవుతుంది కాబట్టి మీరు హీరోగా ఇంకా ఎన్నో సినిమాలను చేయాలనుకుంటున్నారు. డైరెక్షన్ అనేది కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చేయండి. ప్రజెంట్ ఎందుకంటే మీలో ఒక హీరో లుక్ ఉంది. థియేటర్లో స్క్రీన్ లో చూస్తున్న సేపు కూడా నాకు ఒక మంచి హీరో వచ్చాడు తెలుగు ఇండస్ట్రీకి. ఒక న్యాచురల్ ఒక నాని తర్వాత ఒక న్యాచురల్ అంటే అనిపించింది. సో నాకైతే మాత్రం బాగా నచ్చింది. సో మీరు హీరోగా మరెన్నో సినిమాలు చేయాలని కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్.